అగ్రీకరిస్తాను సార్. ఇంకొక 15 ఏళ్ళు మేము కలిసి ప్రయాణం సాగించాలి అనుకుంటున్నాం కాబట్టి ఒక పెద్ద బుక్ డిజైన్ 30 ఏళ్ళు ఉండండి. పెద్ద బుక్ డిజైన్ చేసుకోండి. 30 ఏళ్ళు కూడా 30 ఏళ్ళు ఉండరు మీ నోటి మాట చల్లకుండా 30 ఏళ్ళు కొట్టినా కొట్టించుకోండి, తన్నినా తన్నించుకోండి, కొట్టినా కొట్టించుకోండి. కనీసం ఫ్లెక్స్ లో ఫోటోలు కూడా వేసేటటువంటి అది లేకుండా మన బాలనేని గారు చూసాం కదా, 15 ఏళ్ళు ఏముంది 20 ఏళ్ళు బానిసలాగా బతుకుతామంటే ఎవడన్నా మేము వద్దుంటాం అని మంచి సలహా చెబుతాం. పక్క పార్టీ వాళ్ళు కూడా రోజు ప్యానల్ మెంబర్లు కదా, మీరు ప్యానలిస్టులు కాబట్టి అమ్మమ్మ వద్దొద్దని చెబుతాం. లేదండి వాళ్ళు కొట్టితే కొట్టించుకుంటాం, మీకెందుకు మధ్యలో నొప్పి, మా జనసేనలో కదా కొడుతున్నాను కొట్టించుకుంటాం అంటే 15 ఏళ్ళే ఉంది, 20 ఏళ్ళు ధరించుకోండి, లేదా కుదిరితే 30 ఏళ్ళు ధరించుకోండి, లేదా జీవితాంతం ధరించుకోండి. బ్యానర్ లో ఫోటోలకి లేదంటే పదవులకి కక్కుర్తి పడి రాజకీయం చేసే వైఎస్ఆర్సీపీ పార్టీకి మాది కాదు. మేము ప్రజల కోసం పరిపాలన. మరి ఎందుకు ఇచ్చారు నాగబాబుకి ఎమ్మెల్సీ, ఎందుకు తీసుకున్నాడు? త్యాగం చేసి ఇంకోళ్ళకి ఇవ్వచ్చుగా. పదవులు ఎందుకు మరి? పవన్ కళ్యాణ్ నాకు వద్దులేండి మంత్రి పదవి, ఇంకోళ్ళకి ఇవ్వని ఇచ్చేయచ్చుగా, త్యాగం చేయొచ్చుగా, త్యాగం చేయొచ్చు కదమ్మా పదవులు. మళ్ళీ నేను మీకు చురకలు అంటించాల్సి వస్తుంది వెంకటరెడ్డి గారు. చురకలు అంటించండి, ఎందుకంటే మనకి మాట్లాడే రైట్ లేదు. ఎందుకంటే నాన్నని అసలు మీ గురించి మాట్లాడేది బొత్స గారిని, అంబటి గారిని, అవంతి శ్రీనివాస్ గారిని నెత్తిన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నెత్తిన పెట్టుకున్నాడు. అటువంటి వాళ్ళందరికీ మీరు పదవులు కట్టబెట్టి ఈ రోజు మీరు మా పార్టీలో మేము పదవులు ఇచ్చుకోవాలి, పార్టీకి అంకిత భావంతో ఏమీ ఆశించకుండా సీటు కూడా వదులుకున్న నాగబాబు అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇవ్వడం గురించి మాట్లాడే రైట్ అయితే మీకు లేదు. అవునవును, చాలా త్యాగాలు చేశాడు నాగబాబు గారు, చేసిన త్యాగాలు మామూలు త్యాగాలు. తనకి ఎంపీ సీట్ ఇస్తే తను త్యాగం చేశారు. ఆయన మామూలు త్యాగాలు కాదు. ఆ రోజు ప్రజల్లో ఆదరణ ఉన్నా ఆయన వద్దనుకున్నాడు. ఈ రోజు ఆయనకి ఇచ్చిన అవకాశము ప్రజలు మేమైతే ఎవరైతే సీఎం రమేష్ ఎక్కువ డబ్బులు ఇస్తానని ఉంటాడు, వదులుకోని ఉంటాడు. సీఎం రమేష్ కొద్దిగా ముష్టి పడేసి ఉంటాడు అమ్మ, అందుకని వదులుకున్నారులే అనకాపల్లి సీట్. మాటలు మేము మాట్లాడకూడదని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకు లేఖిగా మాట్లాడమంటే మీరు మాట్లాడండి. అమ్మ లేఖి జనసేన వాళ్ళు లేఖి గురించి మాట్లాడతారు. వెయిటండి, మీరు క్రాస్ టాక్ చేయకండి. ఎవరు లేఖి పార్టీ, ఎవరు అలగా పార్టీ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. చూసారు బొత్స గారికి. సో అలాంటి ఆన్సర్స్ మేము ఇవ్వదలుచుకుంటే మీరు రెడీ అవ్వండి, నాకేం బాగలేదు. ఈరోజు నిన్న చూసారు మీరు బొత్స గారికి ఎలా ఆన్సర్ ఇచ్చారు లోకేష్ అన్న. సేమ్ అలాంటి విఘ్నతతో ఆలోచించారు. అవును, ఏం పేకలేరు అన్నారు. మంచి సంస్కారవంతమైన భాష మాట్లాడారు. మహిళల మీద కూడా నిన్న మంచి సంస్కారమైన భాష మాట్లాడారు.